శ్రీ ఏడుకొండల స్వామివారి 7 శనివారాల వ్రతము. ఈ బుక్ నేను ద్వారకా తిరుమలలో తీసుకున్నానండి. ఫస్ట్ పేజీలో మనకి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శనివారం రోజునే ఎందుకు పూజ చేయాలి అన్న దాని గురించి వివరంగా చెప్పారు. ఏడు శనివారాల వ్రతము ఏ రోజుల్లో వ్రతం ప్రారంభించాలి? ఏడు శనివారములు వ్రతము ఎవరు ఆచరించాలి? ఏలినాటి శని జరుగుతున్నప్పుడు, అష్టమ శని జరుగుతున్నప్పుడు, అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు, శని మహాదశ జరుగుతున్నప్పుడు, శని అంతర్దశ, శని విదశ జరుగుతున్నప్పుడు, మేష, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభ, మీన లగ్న జాతకులకు చేస్తే చాలా మంచిది. ఇలా ఏ రాశుల వాళ్ళు చేయాలని కూడా ఇచ్చాడు ఇందులో. శ్రీ ఏడుకొండల స్వామివారి 7 శనివారాల వ్రతము. ఏ వయసులో ఉన్నవారైనా స్త్రీలు పురుషులు ఈ వ్రతం ఆచరించవచ్చును. శనివారం తెల్లవారక ముందే తలస్నానం చేయాలి. 7 శనివారములు తులసిమాల ధరించవలెను. ఇలా మనం ఏమేం చేయాలి, ఎలా చేయాలి అని అన్నీ ఇచ్చారండి ఇందులో. ఇక్కడ మనకి వ్రతం చేసినప్పటి నుంచి చేసే గణపతి పూజ, ఆచమనం ఇలా వచ్చేయండి. అన్నీ ఇందులో చూసి మనం పూజ చేసుకోవచ్చు. ఈ బుక్ చూసి ఇందులో అన్నీ ఇచ్చాడు, ఏమేమి చదవాలి అన్నీ. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రతి సూత్రం, ప్రతి అన్నీ ఇచ్చాడండి. శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి, అమ్మవారి కూడా ఇచ్చారు. శ్రీ పద్మావతి అష్టోత్తర శతనామావళి. ఇవన్నీ కంపల్సరీ పూజ చేసేటప్పుడు మనం చెప్పాలండి. భక్తి శ్రద్ధలతో చదవాలి. మేము మొదటిసారి చేసినప్పుడు మాకు తెలియలేదండి ఎలా చేయాలి ఏంటని. తర్వాత ఇలా చాలా చోట్ల బుక్ సెర్చ్ చేసాము.
ఈ వ్రతం చేసుకున్న వాళ్ళకి అన్ని రకాలుగా అనుకున్నది జరుగుద్దండి. దీనిలో వ్రత కథ కూడా ఇచ్చారు. మేము చేసినప్పుడైతే వ్రత కథలు 5 అండి. మరి ఇందులో అయితే 5 కథలు ఇవ్వలేదు. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. శ్రీ వెంకటేశ్వర స్తోత్రం. శ్రీ వెంకటేశ్వర మంగళ శాసనం. శ్రీ వెంకటేశ్వర గోవిందనామాలు. అన్నీ క్లియర్గా ఇచ్చారండి ఈ బుక్లో. శ్రీ వెంకటేశ్వర స్తోత్రం. శ్రీనివాస మంగళం.